అది అయితే సినిమా చుట్టూ ఎన్ని పరిణామాలు తిరుగుతున్నా సినిమాకున్న మానియా ఔజీ ఉన్న మానియా మాత్రం అసలు తగ్గట్లేదు, గంట గంటకి ఇంకా పెరుగుతుంది. సో ఒక్కసారి ఇప్పుడు మనం పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, థియేటర్ దగ్గర సందడి ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా భాషలోనే చెప్పాలంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం ఈ ముగ్గురు నుంచి, ఈ మూడు వర్గాల నుంచి అండ్ మూడు ఏరియాల నుంచి మనకు వివరాలు అందించడానికి ముగ్గురు రిపోర్టర్ మనం చూస్తున్నాం. ఆంధ్ర నుంచి వసంత్ ఉన్నారు, అండ్ నైజాం నుంచి సీడెడ్ నుంచి నరేష్ ఉన్నారు, అండ్ నైజాం నుంచి శ్రీధర్ ఉన్నారు. సో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్ర వసంత్ దగ్గరికి వెళ్దాం. సో వసంత్ని అడుగుదాం. ఎస్ వసంత్, ఏ థియేటర్ దగ్గర ఉన్నారు, పవన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? సో ఈ సినిమా చుట్టూ ఇన్ని ఉన్నాయి, టికెట్ రేట్లు ఉన్నాయి, టికెట్లు దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఏమంటున్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఒకే ఒక డైలాగ్ మనం చూస్తే అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే ఎలా ఉంటుందో అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున అన్ని థియేటర్ల వద్ద కూడా హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉంటుంటే గాంధీనగర్లో ఉన్నాము. ఇక్కడ అన్ని థియేటర్ల వద్ద కూడా పవన్ కళ్యాణ్ కోలాహలమే కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే బెనిఫిట్ షో పడబోతుంది కాబట్టి సినిమాను చూసింది పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. రేట్లు, టికెట్లు సంగతి పక్కన పెడితే తమ అభిమాన నటుడి సినిమా కోసం ఎందాకైనా వస్తాం, ఎంతవరకైనా ఖర్చు పెడతామంటూ కూడా వారితో చెప్తారు. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రతినిధి. ఎటువంటి హైప్ ఉంది, ఏం చెప్తారు అన్న? చాలా హైప్ ఉంది సినిమా మీద. నేనైతే లిటరల్లీ ఒకటే కోరుకుంటున్నా, రెండు రాష్ట్రాల సీఎంలు ఇద్దరికి ఒకటే మనవి, రేవంత్ రెడ్డికే కానీ ఇటు పక్కన చంద్రబాబు నాయుడు కానీ ఒకటే మనవి, దయచేసి థియేటర్ బయట అంబులెన్స్ పెట్టించండి. ఎందుకంటే పోతారు, అందరూ పోతారు అన్న, అమ్మతోడు నిజంగా అందరూ పోతారు. ఎందుకంటే కాటమరాయుడు సినిమాలో కళ్యాణ్ బాబు ఇలా తిప్పితేనే మేము గొడ్డలు చింపేసుకున్నాం, అలాంటిది ఇలా కత్తి పట్టుకుని అలా ఇలా అంటుంటే మా వల్ల కాదన్న. అన్న చాలామంది హరివర వీరమల్లి సినిమాకి చాలా ట్రోల్ చేశారు. గ్రాఫిక్స్ అని ఒకటే చెప్తున్నా, గ్రాఫిక్స్ కావాలరా మీకు, రికార్డులు కావాలా మీకు, ఒకటే చెప్తున్నా అన్న. ఓజీ మోత మీ అందరికీ ఓచ కోత. మీరేం చెప్తారు, ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సార్? ఈ సినిమా మీద ఈ సినిమాకు ఉన్నంత హైప్ ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకి లేదు. కాబట్టి ఇది ఒక ఫ్యాన్ బాయ్ శాంభవన్ సార్. ఈ సినిమాని సుజిత్ అనే అతను తన డ్రీమ్ హీరోతో తీసిన సినిమా ఇది. సో ఈ సినిమా అనేది సుజిత్ 6 సంవత్సరాలు రాసుకున్న కథ. ఓకే, సినిమాకి అనేది బేబచ్చన హైప్ ఉంది. ఇప్పటికీ సినిమా అనేది 100 కోట్ల ప్రీ సేల్స్ అనేది క్రాస్ చేసింది. సో ఈ సినిమాకి ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా చెప్తుంది ఒకటే, సినిమాకు ఏ స్థాయిలో హైప్ ఉంది అనడానికి ఇది మనకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతి థియేటర్ వద్ద కూడా తీవ్రమైనటువంటి పవన్ కళ్యాణ్ అభిమానుల రాకతోటి రద్దీ ఏర్పడింది. ప్రతి థియేటర్ వద్ద కూడా భారీగా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా మరికొద్ది సేపట్లోనే బెనిఫిట్ షో ఓజీ సినిమాకి సంబంధించి పడబోతోంది అన్ని థియేటర్లో కూడా. రైట్ వసంత్, అది ఇక ఓజీ మోత ఊచ కోత అని అంటున్నారు ఆంధ్ర ఫ్యాన్స్.